మరి అటువంటి తెచ్చుకునే అవకాశం ఉంటే వారు తెచ్చుకుంటారా లేదని మనకు నాకు తెలియదు. మేమైతే మాత్రం సంఘటితంగా ఉంటాం. ఏ ఒక్కరు కూడా విధులకు హాజరు కారు. మాకు న్యాయం జరిగేంత వరకు మ్యాక్సిమం 50% వారు వచ్చారని భావిస్తున్నాం. ఇంకా 50% కూడా చర్చ ఈజీగా అయిపోతుంది. బయట వర్కర్స్ కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటిదాకా ఆందోళన చేస్తారు ఏంటి, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? మేము వారికి చెప్పామండి. ఇప్పుడు ఎందుకంటే ఆ 4 సూత్రాలు ఏమన్నాయో మరి ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా మాట వాళ్ళందరూ అడగడం జరిగింది. వారు ఎటువంటి పక్షంలో ఒప్పుకునే పని లేదన్నారు. అదే మాట ఇప్పుడు మరి వారి చర్చలు కానీ పిలిస్తే వారికి చెప్తాం వల్ల. ఎందుకంటే 4 పాయింట్ల గురించి కన్ఫ్యూజ్గా ఉందని వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు మేము ఒప్పుకున్నాం ఒప్పుకోలేదని రాత్రి మీరు అడిగారు. ఇప్పుడు ఏది కూడా ఏ ఒక్క పాయింట్ కూడా ఒప్పుకోవట్లేదు దాంట్లో. కాబట్టి మేమైతే యథావిధిగా పాత రూల్స్ ప్రకారం అయితేనే అది కూడా వేతనాలు పెంచితే 13 యూనిట్లకు సమానంగా వేతనాలు పెంచితేనే మేము విధులకు హాజరవుతాం. ఆ పర్సెంటేజ్ విధానంలో కనుక మేము 30% అన్నమాట వాస్తవం. కానీ 30% కూడా వాళ్ళు 15%, 5% అన్నారు. మేము 20%, 10% అని చెప్పాము. ఆ మధ్యలో వాళ్ళు కనుక పిలిచి న్యాయబద్ధంగా మాకు చెప్తే మాత్రం వెంటనే మేము అప్పటిదాకా వాళ్ళు షూటింగ్ రావడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటిదాకా వాళ్ళు కింద అలాగే నిరసన చేస్తూ ఆందోళన చేస్తూనే ఉంటారు. అప్పుడు దాకా ఉంటారండి. ఇప్పుడు వారితో మాట్లాడి మరి ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి ఈ రోజు రేపు లేకపోతే నెక్స్ట్ ఇక ఛాంబర్ మాట్లాడిస్తాం. ఛాంబర్ దగ్గర న్యాయం జరిగేంత వరకు నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడే ఆలోచన చేస్తాం. విశ్వప్రసాద్ షూటింగ్ లో ఏవి కూడా మేము అడ్డుకోలేదు. అయినా కానీ మాకు నోటీసులు పంపారు. ఖచ్చితంగా బహిరంగంగా విశ్వప్రసాద్ క్షమాపణ చెబితేనే ఈ నిరసన పూర్తయిన తర్వాత కూడా ఆయన షూటింగ్ లో హాజరవుతాను కూడా యూనియన్ నాయకులు. అది తప్పనిసరిగా అండి. మా యూనియన్ నాయకులని కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన ఉంది. విశ్వప్రసాద్ గారు డైరెక్ట్గా మాకు అలా అనకూడదు. ఎందుకంటే ఛాంబర్కి పిలిచి అక్కడ ఛాంబర్లో వారికి అన్యాయం ఏంటి న్యాయం ఏంటి అక్కడ మాట్లాడాలి తప్ప మాకు డైరెక్ట్గా నా గురించి మాట్లాడకూడదు. మా వేతనాల పెంపు విషయం కూడా ఛాంబర్ ఫైనల్ చేస్తూ వారి విషయం ఏమైనా ఉంటే వారు చెప్పాలి. అక్కడ సాఫ్ట్వేర్లని మేము లేకపోతే మీరు లేరని మీకు నేర్చేది ఎక్కువ అని అటువంటి పదాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏదైనా సరే మేము ఛాంబర్కి వారి గురించి మేము ఛాంబర్లో చెప్పాము. ఆ ఛాంబర్ నిర్ణయం కట్టుబడుతుంది. చర్చలకి పిలవడం జరిగిందా, లేకపోతే వాళ్ళ ఛాంబర్ నుంచి ఎవరైనా మీతో మాట్లాడడం జరిగింది? ఛాంబర్ నుంచి మాట్లాడటం జరిగిందండి. ఒకటే చెప్పారు. దామోదర్ ప్రసాద్ గారు కానీ భరత్ గారు కానీ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా అడిగాము మరి ఏదైనా ఉందా, మరి మేము వెళ్తున్నాం అందరూ కాఫీ నిరసన తెలియజేస్తున్నారు ఫెడరేషన్ మీద, మా కంట్రోల్ కూడా తగ్గిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. మరి వారు కూడా మేము మాట్లాడతాము. మరి నాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు. మాకు నిర్మాతలు మీటింగ్ పెట్టుకోలేదు. మేము చెప్తామని చెప్పారు. ఈ లోపల 2 నిమిషాలుగా సడన్గా పిలిచి చెప్తే మేము ఇది మాట్లాడి మేము తెలియజేస్తాం.